కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం కుసుమ్ పథకంలో ప్రభుత్వంలోని కొందరు పెద్దలు 1000 కోట్ల కుంభకోణానికి తెరలేపారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. అమాయకులైన వారి నుంచి ఒక్కో మెగావాట్కు ₹1 కోటి డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కుంభకోణంలో ఎవరి పాత్ర ఉందో విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క బయట పెట్టాలని డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్క చర్యలు తీసుకోకపోతే వ్యవహారంలో ఆయనకి సంబంధం ఉందని అనుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అన్న విషయం తేలిపోయిందన్న జగదీష్ రెడ్డి నిన్నటి వరకు తిట్టుకున్న ఇద్దరు రాష్ట్ర నేతలు ఢిల్లీలో జూయట పాడుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ, రేవంత్, పవన్ కళ్యాణ్ ఒకటే టీమన్న జగదీష్ రెడ్డి అందరూ కలిసి నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ తుంగలో దొక్కి కేసీఆర్ హయాంలో ప్రారంభించిన పథకాలను కూడా కొనసాగించలేని ఈ ప్రభుత్వం స్కామ్ల మీద స్కామ్లకు తెరలేపుతా ఉంది. ఉప ముఖ్యమంత్రి గారు కుసుమ్ స్కీమ్ తెచ్చినాం, కుసుమ్ స్కీమ్ కింద వేలాది మంది మహిళల్ని కోటీశ్వరులను చేసినాం అని చెప్పి, కానీ దుర్మార్గంగా ఆ పథకంలో కూడా ₹1000 కోట్ల పైగా స్కామ్కు తెరదీసిండ్రు. పాపం వీళ్ళని నమ్మి ఆ పథకంలో చేరి ప్లాంట్లు నిర్మాణం చేస్తే 2-3 నెలలుగా సతాయిస్తున్నారు. పాపం అమాయకులైన వాళ్ళందరినీ కూడా హింస పెట్టి మళ్ళీ ఒక్కొక్కరిని ₹1 కోటి పైన తీసుకురావాలి, 2 కోట్లు తీసుకురావాలని చెప్పి మెగావాట్ ₹1 ఇవ్వాలని చెప్పి దుర్మార్గమైన పద్ధతుల్లో వాళ్ళ రక్తం తాగుతున్నారు. మీరు చెప్పిన స్కీములే కనుక వాళ్ళని పెట్టి ఆఫర్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ₹3.13 నిర్ణయించి మీ డిస్కంలతో అగ్రిమెంట్స్ చేసుకోండి అని చెప్పినప్పుడు ఇవాళ అమాయకులైన వాళ్ళను అప్పుల పాలు చేసి ఏ రకంగా హింస పెడుతున్నారు. దీని మీద వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే తప్పకుండా ఇందులో ఆర్థిక మంత్రి, ఎనర్జీ మంత్రి కూడా పాత్ర ఉందని భావించాల్సి వస్తుంది.